తోడు దొంగలైన ఆంధ్ర అక్క చంద్రిక, తెలంగాణ చెల్లి హరిత ఇద్దరూ కలిసి దిక్కులు చూసుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇద్దరూ ఇరుగు పొరుగు పేద అక్కా చెల్లెళ్ళు. వాళ్ల భర్తలు కిషోర్, సంపత్ కూలి పనులు చేస్తూ ఉంటారు. వచ్చిన డబ్బులు తీసుకొచ్చి తమ భార్యలకిచ్చేవాళ్లు. ఎవరింట్లో వాళ్ళు పెత్తనం చేసుకుంటూ ఉండేవాళ్లు. తమ భర్తల సంపాదన సరిపోకపోవటం లేదని అక్కా చెల్లెళ్ళు చిల్లర దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు. ఈ రోజు నీకేమైందక్కా? నీ బుర్రలో ఇంతకాలం కుంభకర్ణుడు లెక్కన పడుకున్న పురుగ్గాని లేచిందా ఏంటి? అది కాదు హరిత, నువ్వే ఆలోచించు. ఎంతకాలం చీరలు, నగలు, పొట్టు బిల్లలు, లిప్స్టిక్లని దొంగతనం చేస్తూ వాటిని సెకండ్ హ్యాండ్ ధరలకి అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బులతో బ్రతుకుతాం చెప్పు. ఎంతకాలమని మనమేమైనా ఒప్పందం కాగితాలు రాసుకున్నామా అక్క? గట్లేమీ లేదు కదా. ఎవరికొచ్చిన ఇజ్జని వాళ్ళు చేసుకుంటూ బతుకుతున్నట్టే మనకొచ్చిన ఇజ్జ దొంగతనం గదే చేసుకుని మనం బతుకుతున్నాం. నేను చెప్పేది కూడా అదే చెల్లి. దొంగతనం చేయడం మన విద్య అయినప్పుడు మరి మనం దొంగలమే కదా. ఓ అక్క, ఇదంతా ఎందుకు వచ్చిన పంచాయతీ? నువ్వు చెప్పాలనుకునే విషయం ఏమైనా ఉంటే సూటిగా చెప్పరాదు. ఈ దొంగ మాటలు ఎందుకు? సూటిగా చెప్పకుండా వంకర టింకరగా చెప్తున్నానా చెల్లి? నేను విషయమే చెప్తున్నాను. అది నీ బుర్రకే అర్థం కావడం లేదు. ఏగో అక్క, ఇప్పుడు మనం చేస్తున్న చిల్లర దొంగతనాలు బంద్ చేసి ఏదైనా కొత్తగా దొంగతనం చేద్దామని అంటున్నావని కొంచెం అర్థం అవుతుంది. కానీ ఇక కొత్త దొంగతనం ఏందనేదే సంజాయితలేదక్క. అదే ఆలోచన చేయమని నేను చెప్తున్నాను చెల్లి అని అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఖాళీగా ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుంటారు. కొంత సమయం ఆ అక్కా చెల్లెళ్ల మధ్య నిశ్శబ్దంగా గడిచింది. ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆలోచన చేయటం మొదలుపెట్టారు. మరింత సమయం గడిచింది. అక్కో, నీ కిలాడి బుర్రకేమైనా ఆలోచన తట్టిందా? లే చెల్లి, మరి నీ చలాకీ బుర్రకేదైనా ఐడియా వచ్చిందా? లేదక్క, లోతుగా ఆలోచన చేస్తున్నా, కానీ బుర్రకి మాత్రం ఒక ఐడియా కూడా రావడం లేదు. బుర్రని కొద్దిసేపు చల్ల నీళ్ళ కింద పెడతాను. అప్పుడే ఆ రైల్వే స్టేషన్లో గార్డుగా పనిచేస్తున్న మల్లేష్ బాధపడుతూ, థూ, దీనమ్మ జీవితం, ఇక్కడ వచ్చేది ఒక జీతం, చేసేది మాత్రం 2 పనులు. ఒకవైపు స్టేషన్ గార్డుగా చేయాలి, మరోవైపు పార్కింగ్ చూసుకోవాలి. ఇట్లయితే లాభం లేదు. పార్కింగ్ దగ్గర మీ వాహనాలకి మీరే బాధ్యులని బోర్డు పెట్టేస్తాను, లేదంటే ఉత్తపుణ్యానికి నేను బడి కావాల్సి వస్తుంది అంటూ అక్కా చెల్లెళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. మల్లేష్ మాటల్ని అక్కా చెల్లెలిద్దరూ విన్నారు. ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నారు. ఆంధ్ర అక్క చంద్రికకి, తెలంగాణ చెల్లెలు హరితకి బైకులు దొంగతనం చేసి అమ్మాలి అనే ఆలోచన వచ్చింది. ఇద్దరి ముఖాలు కొవ్వొత్తుల్లా వెలిగిపోయాయి. చెల్లి, మన కొత్త దొంగతనం ఏమిటో నీకు అర్థమైంది కదా? మస్తుగా అర్థమైందక్క. కానీ గా బళ్ళు బాగా బరువుగా ఉంటాయి. గాటిని మనం ఎట్లా దొంగతనం చేద్దామో కొంచెం చెప్పరాదక్క? అయ్యో చెల్లి, బరువైన బైకులకు మనం ఎందుకు దొంగతనం చేస్తాం చెప్పు? ఓహో, బరువైన బైకుల్ని కాకుండా తేలిగ్గా అలకంగా ఉన్న బలని దొంగతనం చేద్దామా? అవును చెల్లి, ఇద్దరం నెట్టుకుపోగలిగే బలని మాత్రం దొంగతనం చేద్దాం. గైతే ఇప్పుడు మనం ఇంటికెళ్ళి బళ్ళు తోడడం నేర్చుకోవాలక్క. అవును చెల్లి, నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను. గిట్లా చూడక్క, ఆలోచన చేసుకుంటూ గిక్కడే కూర్చుంటే సరిపోదు. మనం ఇంటికి పోవాలి, పాత బండి తీసుకొని నడపడం నేర్చుకోవాలి. పద. అక్కా చెల్లెలిద్దరూ అక్కడి నుంచి బయలుదేరారు. అక్కో, ఇప్పుడు మన దగ్గర పాత బండి కూడా లేదు కదా, మరి నడపడం ఎట్లా నేర్చుకుందాం చెప్పు? మన ఇంటి పక్కన శాంతం పిన్ని వాళ్ళకి స్కూటీ ఉంది కదా చెల్లి. గా శాంతం పిన్నిని నువ్వే స్కూటీ ఇవ్వమని అడగాలక్క. నేను అడగను, అసలే గా పిన్నికి నాకు పడదు, మళ్ళీ లొల్లవుతుంది. గా తర్వాత నీ ఇష్టం. సర్లే చెల్లి, నేను మాట్లాడతాను. ఇద్దరూ శాంతం పిన్ని వాళ్ళ ఇంటికొచ్చారు. శాంతం పిన్నిని పిలిచారు. శాంతం పిన్ని బయటకొచ్చి అక్కా చెల్లెలిద్దరినీ చూసింది. అయిష్టంగా ముఖం పెట్టి, ఏమిటి చంద్రిక పిన్ని, కాసేపు మీ స్కూటీ ఇవ్వరా? నీకే కదా. నాకే పిన్ని, 1 గంటలో తీసుకొచ్చిస్తాను. ఉండు, తాళం చెవులు తీసుకొనిస్తాను. శాంతం ఇంట్లోకి వెళ్ళింది. చంద్రిక, హరిత మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో నుంచి తాళం తీసుకుని శాంతం వచ్చింది. చంద్రిక స్కూటీ మీద కూర్చుంది. హరిత వెనక నుంచి నెడుతూ ఉంటుంది. అలా ఒక గ్రౌండ్ దగ్గరికి వచ్చారు. కాసేపు హరిత కూర్చుంటే చంద్రిక నెట్టింది, మరి కాసేపు చంద్రిక కూర్చుంటే హరిత నెట్టింది. కాళ్లకు చేతులకు ఇద్దరూ దెబ్బలు తగిలించుకొని ఒకరి తర్వాత ఒకరు మొత్తం మీదైతే స్కూటీ నడపడం నేర్చుకున్నారు. కాళ్ళకి చేతులకి పట్టీలు వేసుకుని 1 వారం రోజుల పాటు రెస్ట్ కూడా తీసుకున్నారు. వాళ్ళకి భర్తలు వంట చేసి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఓ 10 రోజుల తర్వాత అక్కా చెల్లెలు కలుసుకొని మాట్లాడుకొని పంతులు గారి దగ్గరికి వచ్చారు.
చెప్పండమ్మా, ఆంధ్ర అక్క తెలంగాణ చెల్లి, ఏంటి ఇటువైపుగా వచ్చారు? గిట్ల సూడు పంతులు, మేమిద్దరం స్కూటీలు దొంగతనం చేద్దామని ముచ్చట అనుకున్నాం. గందుకు జబర్దస్త్ ముహూర్తం పెట్టాలి. పంతులు గారు అయోమయంగా చూస్తూ ఉంటారు. చెల్లి, పంతులు గారితో తమాషాలు ఎందుకు చెప్పు? కొత్త స్కూటీ కొనాలని అనుకుంటున్నాం పంతులు గారు. ఎప్పుడు ముహూర్తం మంచిగా ఉందో కొంచెం చూసి చెప్పండి. అది అలా అన్నారు, బాగుంది. పంతులు గారు పంచాంగం చూస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత ముహూర్తం ఎప్పుడు మంచిగా ఉందో చెప్పారు. అక్కా చెల్లెళ్ళు దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక మరుసటి రోజున ఇద్దరూ మాట్లాడుకొని భర్తలకు పండ్లకు వెళ్తున్నామని అబద్ధం చెప్పి పార్కింగ్ పెట్టే చోటికి వచ్చారు. హరిత ఒక చోట నిలబడి ఎవరూ రాకుండా చూస్తూ ఉండగా చంద్రిక హ్యాండిల్ లాక్ చేయని స్కూటీని నెట్టుకుంటూ వచ్చింది. గింత మంచి బండికి లాక్ చేసుకోకుండా పోయినా ఆ ఎర్రి ఎంగలప్ప ఎవరై ఉంటాడో గాని ఇక మీదట కొనే స్కూటీకి మాత్రం ఖచ్చితంగా లాక్ వేసుకుంటాడు. చెల్లి, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. అక్కా చెల్లెలు స్కూటీని నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. దామోదర్ అనే అతనికి సెకండ్ హ్యాండ్కి అమ్మేసి డబ్బులు తీసుకుంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అక్కా చెల్లెలు ఇంట్లోకి ఒక్కొక్క సామాను తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఫ్రిడ్జు, కూలరు, బెడ్, వాషింగ్ మిషన్, బీరువా, సోఫా ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఒక రోజున అక్కా చెల్లెలని భర్తలిద్దరూ నిలదీస్తారు. చంద్రిక, ఇంత ఖరీదైనవి కొంటున్నారు, అసలు మీ దగ్గర డబ్బులు ఎక్కడివి? చెప్పాం కదండి, నేను చెల్లి కలిసి ఎగుమతి దిగుమతి చేసే ఆఫీసులో పనిచేస్తున్నామని. అక్కడ చాలా తక్కువ డబ్బులకే ఇస్తుంటే తీసుకున్నాము. నాకేదో అనుమానంగా ఉంది చంద్రిక. అనుమానం ఎందుకు చెప్పండి? ఇప్పుడు కాకపోయినా రేపైనా మీరిద్దరు చేసే పనేంటని బయటపడుతుంది. అప్పుడు మా చేతుల్లో మీ ఇద్దరికీ ఉంటుంది. గిట్ల చూడు బావా, మేము తప్పుడు పని చేయట్లేదు. బుద్ధిగా మాకొచ్చిన పని చేసుకుంటున్నాం, పైసలు సంపాదించుకుంటున్నాం. నాకు మీ మీద నమ్మకం ఉందిలే హరిత అని సంపత్ అంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రైల్వే స్టేషన్ దగ్గర జరుగుతున్న బళ్ల దొంగతనాల గురించి పేపర్లలోనూ టీవీలలోనూ వార్తలు వస్తూ ఉంటాయి. దాంతో అక్కా చెల్లెలిద్దరూ జాగ్రత్త పడతారు. అక్క, కొన్నాళ్ళు మనం ఎక్కడికి పోయేది లేదు, ఏ స్కూటీ దొంగతనం చేసేది లేదు, ఇంటి దగ్గరే ఉన్నాం. చెల్లి, మనం ఇంటి దగ్గర ఉంటే ఆయనకి సంపత్కి మనం పనికి వెళ్ళడం లేదని అనుమానం వస్తుంది. అది అసలుకి మోసం వస్తుంది. గట్లయితే పనికని చెప్పి కొంతకాలం సినిమాలు చూద్దాం. గా సినిమాలు అయ్యాక పార్కులో కూర్చొని ఏదోటి కొనుక్కొని తిందాం. ఏమంటావు? అలాగే చెల్లి, నీ ఆలోచన బాగుంది అని అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకొని ఆ విధంగా చేస్తూ ఎవరికి వాళ్ళ మీద ఎలాంటి అనుమానం గాని సందేహం గాని రాకుండా వినయంగా ప్రవర్తించేవాళ్ళు. మరికొంతకాలం తర్వాత మరొక రైల్వే స్టేషన్ని వెతుక్కునే పనిలో పడ్డారు ఈ అక్కా చెల్లెలిద్దరు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఇంట్రాగేషన్ రూమ్లా కనిపిస్తున్న ఆ గదిలోని టేబుల్ దగ్గర కిషోర్, గౌతమ్ కూర్చుని ఉన్నారు. వీళ్ళిద్దరూ కిడ్నాపర్స్, పైగా అన్నదమ్ములు. నీ నెక్స్ట్ టార్గెట్ ఎవరో ఫిక్స్ చేసుకున్నావా గౌతమ్? చేసుకున్నాను బ్రో. మరి నువ్వు? ఇదిగో ఈ అమ్మాయే అని చీరకట్టులో అందంగా ఉన్న హరిత ఫోటోని చూపించాడు. గౌతమ్ ఆ ఫోటో చూసి కొంచెం ఆశ్చర్యంగా, బ్రో, ఈ అమ్మాయి పేరు హరిత కదా? చాలా బాగా ఆర్ట్స్ వేస్తుంది, ప్రముఖ చిత్రకారిణి. ఎన్నో రకాల అందమైన ఆర్ట్స్ వేసి ఎంతోమంది ప్రముఖుల చేతుల మీదుగా ఎన్నో అవార్డ్స్ తీసుకొని ఎన్నో సత్కారాలు కూడా పొందింది. అయితే ఎవరి గొప్ప? నా కంటికి తనొక అందమైన అమ్మాయి, అంతే. ప్రేమించినట్టు నమ్మించి ఒక రోజునిక్కడికి తీసుకొచ్చి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గోనె సంచిలో గట్టి అస్సాం ట్రైన్ ఎక్కించడమే. అలా వచ్చిన డబ్బులతో జల్సా చేయడమే. ఈ అమ్మాయి వద్దు బ్రో. ఇంతవరకు మనం ఎలాంటి సెలబ్రిటీస్ని టచ్ చేయలేదు కాబట్టే మనం పోలీసులకి చిక్కలేదు, దొరకలేదు. ఇప్పుడు నువ్వు ఈ హరితని కిడ్నాప్ చేస్తే మాత్రం పోలీసులు అలర్ట్ అవుతారు, ఫోకస్ మన మీద పెడతారు. మనం ఇంతవరకు ప్రేమ పేరుతో మోసం చేసిన అమ్మాయిల లిస్టు మొత్తం బయటపడుతుంది. మనిద్దరికీ ఉరిశిక్ష పడుతుంది. ఈ ఒక్కసారి నా మాట వినరా, రిస్క్ ఎందుకు చెప్పు? గౌతమ్, నేను ఒక్కసారి కమిట్ అయితే నీ మాట నువ్వే వినవని నాకు తెలుసు. కానీ నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో కిషోర్. మనం ఇంతవరకు అందమైన పేదమ్మాయిల్ని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి కిడ్నాప్ చేసేవాళ్ళం, బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఈ సెలబ్రిటీని లవ్ పేరుతో ట్రాప్ చేసి అస్సాం ట్రైన్ ఎక్కిస్తాను. అయినా న్యూస్ రాదు, మనల్ని పోలీసులు పట్టుకోలేరు. నువ్వు వెళ్ళి నీ పని మీదుండు. నేను ఈ హరితని ఎలా కిడ్నాప్ చెయ్యాలో నేను చూసుకుంటాను. నువ్వు నీ పని మీదుండు, నేను నా పని మీద ఉంటాను అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పోలీస్ స్టేషన్లో
సిఐ ఆనంద్ ముందు ఎస్ఐ చంద్రిక నిలబడి ఉంటుంది. సిఐ ఆనంద్ ఒక ఫైల్ చూపించి ఏదో చెప్తున్నాడు. ఎస్ఐ చంద్రిక శ్రద్ధగా వింటూ ఉంది. చంద్రిక, మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఏదేవైనా ఇంకొక అమ్మాయి మాత్రం కిడ్నాప్ కాకుండా రక్షించే బాధ్యత నాది సార్. ఆ కిడ్నాపర్స్ ఎలా వచ్చినా సరే ఇక నా నుంచి తప్పించుకోలేరు. జాగ్రత్తగా కేసుని డీల్ చేయి. గో హెడ్. ఎస్ఐ చంద్రిక సెల్యూట్ చేసి సిఐ ఆనంద్ రూంలో నుంచి పోలీస్ స్టేషన్ బయటకు వచ్చింది. కారులో వెయిట్ చేస్తున్న హరిత కనిపించింది. చంద్రిక వచ్చి కారులో కూర్చుంది. చంద్రిక, హరిత సొంత అక్కా చెల్లెళ్ళని హరిత లవ్ పేరుతో నమ్మించి కిడ్నాప్ చేసే కిషోర్కి తెలియదు. కారులో ఇద్దరు ఇంటికొచ్చారు. చంద్రిక వంట చేస్తుంటే హరిత హాల్లో పెట్టిన తన అవార్డ్స్ని, మొమెంటోస్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇక ఆ ఇంటి ముందు ఒక ఆటో ఆగింది. కిషోర్ అందమైన ఎర్రటి గులాబీల పెద్ద బొకే పట్టుకుని ఆటో దిగాడు. ఆటో వాడికి డబ్బులిచ్చాడు. ఆటో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కిషోర్ గుమ్మం దగ్గరికి వచ్చి పూల బొకేని పెట్టి కాలింగ్ బెల్ నొక్కుతాడు. హరిత డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఎవరూ కనిపించలేదు. కానీ తనకిష్టమైన ఎర్రటి గులాబీల బొకే మాత్రం కనిపించింది. అది చూడగానే హరిత సంతోషపడింది. ఆ బొకే మీదున్న పేపర్ని చూసింది. అది చదివింది. నేనెంతగానో అభిమానించి నా చిత్రకారునికి అభిమానంతో మీ వీరాభిమాని. చదివి దిక్కులు చూసింది. కానీ ఎవ్వరూ కనిపించలేదు. హరిత సంతోషంగా పూల బొకేని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. అక్కడికి చంద్రిక వచ్చింది. చెల్లి, ఇంకా రెడీ కాలేదు. ఈరోజు నీకు సన్మానం ఉంది కదా, అందుకింకా టైం ఉంది లెక్క. రెడీ అవుతానులే. ఈ బొకే ఎక్కడిది? నా వీరాభిమాని పంపించాడు అంటూనే ఆ బొకే తీసుకొని తన బెడ్రూంలోకి వెళ్ళింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. హరిత రెడీ అయ్యి వచ్చింది. తీరా చూస్తే కార్ పంచర్ అయింది. ఆటో ఎక్కి తనకు సత్కారం జరిగే చోటుకు వెళ్ళింది. హరితని శాలువాతో సత్కరించారు. 1,00,000 రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం కూడా అందజేశారు. ఇక హరిత మైక్ పట్టుకుని అందరికీ కృతజ్ఞతలు చెప్పింది. తిరిగి ఇంటికి వెళ్లాలని ఆటో కోసం ఎదురుచూస్తూ ఉంటే కిషోర్ పూల బొకేతో వచ్చి హరితకిచ్చాడు. కంగ్రాట్స్ హరిత గారు. థ్యాంక్స్. మీరు? నేనొక కళాభిమానిని. మీరు వేసే చిత్రాలు మీ అంత అందంగా ఉంటాయి. మీ కోమల హస్తాలతో మరెన్నో కళాఖండాలు జాలువారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ హరిత చేతులు పట్టుకున్నాడు. ఆ చొరవకి హరిత బిత్తరపోయింది. సారీ అండి, నా పేరు కిషోర్ కుమార్, కళాభిమానిని. మీ పెయింటింగ్ చూశాక ఫిదా అయిపోయి మీకు వీరాభిమానిని అయిపోయాను. ఎన్నో రకాల బొకేలు పంపిస్తూ ఉంటాను. అప్పుడు హరితకు అర్థమైంది తనకు బొకేలు పంపిస్తుంది కిషోర్ అని. చాలా సంతోషపడింది. ఇద్దరు ఆటోలో కూర్చున్నారు. హరిత చెప్పిన అడ్రస్ వైపు వెళ్తూ ఉంటుంది. హరిత, కిషోర్ల మాటలు కలిశాయి. ఫోన్ నెంబర్లు తీసుకునే పరిస్థితికి వచ్చింది వాళ్ల పరిచయం. వారి నడుమ ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. వాట్సాప్ మెసేజ్లు ఎక్స్చేంజ్ అయ్యాయి. కిషోర్ కోరిక మేరకు తాను వేసిన పెయింటింగ్స్ యొక్క ఫోటోలు తీసి పంపించేది హరిత. వాటిని బాగా మెచ్చుకునేవాడు కిషోర్. వీకెండ్స్లో కలుసుకోవటం మొదలుపెట్టారు వాళ్ళిద్దరూ. తన చెల్లిలో వచ్చిన మార్పుని ఎస్ఐ చంద్రిక గమనించింది. ఎవరో అభిమాని పరిచయమైనప్పటి నుంచి హరిత నాతో సరిగ్గా ఉండట్లేదు. తినడం లేదు, ఎప్పుడు చూడు ఫోన్లో ఉంటుంది. చెల్లి ఫోన్ ఒకసారి చెక్ చేయాలి అనుకుని హరిత ఫోన్ చెక్ చేసేందుకు ప్రయత్నం చేసింది. కానీ హరిత పాస్వర్డ్ని మార్చేసింది. పాస్వర్డ్ ఎంత అడిగినా చెప్పలేదు. అప్పుడు చంద్రికకి ఆ వీరాభిమాని మీద అనుమానం మొదలైంది. హరితని ఫాలో చేయటం మొదలుపెట్టింది. పార్కుల్లో కలుసుకోవటం చూసింది, ఫోటో తీసుకుంది. ఐస్ క్రీమ్ షాప్లో చూసింది, అక్కడ ఫోటో తీసుకుంది. మూవీ థియేటర్ దగ్గర వాళ్ళని చూసింది, అక్కడ ఒక ఫోటో తీసుకుంది. స్టేషన్కి వచ్చి ఫోటో మ్యాచింగ్తో ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని చెక్ చేసింది. కిషోర్ మీద ఎలాంటి కేసులు లేవని తెలియటంతో చంద్రిక మనసు కుదుటపడింది. కానీ ఎక్కడో ఒక మూల చిన్న అనుమానం మాత్రం కలుగుతూనే ఉంది చంద్రికకి. ఒక రోజున బేకరీలో కిషోర్, హరిత ఇద్దరూ కలుసుకున్నారు. హరిత, నేనొక ముఖ్యమైన వర్క్ మీద ఢిల్లీకి వెళ్తున్నాను. 3 నెలల వరకు తిరిగి రాను. ఆ మాట వినగానే హరిత కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. బాధగా ముఖం పెట్టింది. అది కొంచెం సెన్సిటివ్ అసైన్మెంట్ కావటం వల్ల మన మధ్య ఎలాంటి కాంటాక్ట్స్ ఉండవు. అర్థం చేసుకో హరిత. హరిత అందుకు ఒప్పుకుంది. కిషోర్ బయలుదేరాడు. ఇంట్లో హరిత దిగులుగా ఉండటం చంద్రిక గమనించింది. కారణం ఏంటి అని ఎంత అడిగినా హరిత చెప్పలేదు. కానీ చంద్రికకి కిషోర్ గురించి తెలుసని హరితకు తెలీదు. అలా 3 నెలలు గడిచిపోయాయి. కిషోర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. హరిత చాలా ఆనందపడింది.
ఎలా ఉన్నావు కిషోర్? బావున్నాను హరిత. నేను వచ్చిన అసైన్మెంట్ పూర్తయింది. 2 రోజుల్లో డైరెక్ట్గా ఇంటికి వస్తాను. మన ప్రేమ విషయం మీ అక్కకి చెప్పి పెళ్లి చేసుకుందాం. షూర్ కిషోర్, నేను ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. అలా ఇద్దరూ కాసేపు ఫోన్లో మాట్లాడుకుంటారు. ఒక రోజున కాలింగ్ బెల్ వినిపించింది. హరిత ఎంతో సంతోషపడింది. తన కోసం కిషోర్ పూల బుకే పంపించి ఉంటాడు అనుకుంది. గబగబా వెళ్లి తలుపు తెరిచింది. గుమ్మంలో ఉన్నది కిషోర్ కాదు, గౌతమ్. హరితని నెట్టేసి మరీ లోపలికొచ్చాడు. ఏయ్, ఎవరు నువ్వు? అతని చేతిలో ఉన్న కత్తిని చూపిస్తూ, నేనొక దొంగని. పోలీసులు నన్ను తరుముతున్నారు. కొద్దిసేపు ఉంటాను. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. నేను మిమ్మల్ని ఏమీ చేయను, నన్ను నమ్మండి అని చెప్పడంతో హరితకి ధైర్యం వచ్చింది. గౌతమ్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తినటానికి ఏమైనా ఉన్నాయా అని చూశాడు. కేక్ కనిపించింది. సారీ, ఆకలిగా ఉంది అని చకచకా తిన్నాడు. ఆ తర్వాత వాటర్ తాగాడు. మీరు బొమ్మలు వేసే హరిత కదా? అవును. ఇంతకీ మీరు? కిషోర్ గురించి మీకు నిజం చెప్పడానికి వచ్చిన మీ శ్రేయోభిలాషిని. కిషోర్ మీకెలా తెలుసు? నేను వాడు బ్రదర్స్. వాడొక గొప్ప ఫ్రాడ్ మాస్టర్. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? కిషోర్ జర్నలిస్ట్, చాలా మంచివాడు. మేమిద్దరం అనాథాశ్రమంలో పెరిగాం. ఇద్దరం 10వ తరగతి వరకు చదువుకొని చదువుకి స్వస్తి చెప్పాం. బ్రతుకు తెరువు కోసం కిడ్నాప్లు చేయడం మొదలుపెట్టాం. అందమైన అమ్మాయిల్ని చూసి వాళ్ళని ప్రేమలోకి దించి ట్రాప్ చేసి కిడ్నాప్లు చేస్తాం. వేరే వాళ్ళకి అమ్మేస్తాం. గౌతమ్ చెప్పింది విని హరిత షాక్ అయింది. నువ్వు చెప్పేది నిజమా? పచ్చి నిజం అని గౌతమ్ చెప్తూ ఉండగానే ఎస్ఐ చంద్రిక ఇంట్లోకొచ్చింది. మేడం, కిషోర్ గురించి నేను మొత్తం చెప్పేశాను మేడం. ఇక స్టేషన్కి పద. హరిత, నువ్వు కూడా స్టేషన్కి రా. నేనెందుకక్క? నువ్వు ప్రేమించిన కిషోర్ని చూసుకోవడానికి, వాడు చేసిన కిడ్నాప్ల గురించి తెలుసుకోవడానికి. ఆ మాటకి హరిత ఆశ్చర్యపోతుంది. వాట్? కిషోర్ లాకప్లో ఉండడం ఏమిటి? చెప్పరా గౌతమ్. అవును మేడం, కిషోర్ ఇప్పుడు లాకప్లోనే ఉన్నాడు. ఎస్ఐ చంద్రిక, గౌతమ్, హరిత ముగ్గురు కలిసి పోలీస్ కారులో పోలీస్ స్టేషన్కి వచ్చారు. లాకప్లో ఉన్న కిషోర్ని చూసింది. బాగా కొట్టినట్టున్నారు. ముఖానికి దెబ్బలు బాగా తగిలాయి. హరితని చూశాడు. హరిత బాధతో ఏడుస్తుంది. వచ్చావా హరిత? నా గురించి తెలిసి రావననుకున్నాను, కానీ వచ్చావు. అయితే నన్ను చాలా గాఢంగా ప్రేమించావన్నమాట. ఇంత మోసం చేస్తావని అనుకోలేదు కిషోర్. నాకు మోసం చెయ్యాలని లేదు హరిత. ఇప్పటికైనా మీ అక్కకి చెప్పి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. మనం దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం, సంతోషంగా ఉందాం అని చెప్పిన కిషోర్ మాటకి తన చెల్లెలు ఏం చెప్తుందా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఎస్ఐ చంద్రిక. హరిత లాకప్లో ఉన్న కిషోర్ని గట్టిగా కొడుతుంది. అప్పుడు చంద్రిక మనసు శాంతించింది. తన చెల్లెలు ఏం కోరుకుంటుందో అర్థం చేసుకుని కిషోర్, గౌతమ్లను జైలుకి పంపించింది. ఆ తర్వాత మళ్ళీ అక్కా చెల్లెలు ఎప్పట్లాగానే కలిసిపోయారు. హరిత మంచిగా బొమ్మలు వేయటం మొదలుపెట్టింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.